నమస్కారం. జనార్దన్ గారు బయట నుంచి ఫ్యాట్ తీసుకోకుండా ఓన్లీ ఎగ్ డైట్ చేసి చేయొచ్చా అని అడిగారు. బయట నుంచి ఫ్యాటు తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి రోజుకి సరిపడా క్యాలరీస్ అనమాట. చాలా అధిక బరువు అనమాట. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి క్యాలరీస్ తగ్గించడం వల్ల ఉపయోగం ఉంటుందేమో కానీ మామూలుగా ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు బరువు తక్కువగానే ఉన్నప్పటికి కూడా నొప్పులు ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఆహారం సుష్టిగా తినొచ్చు కదా. ఎగ్ డైట్లో సమస్య ఏంటంటే ఎగ్లో 5% 10% ఫ్యాట్ ఉంటుంది, 10% ప్రోటీన్ ఉంటుంది. అంటే 100 గ్రాములు తీసుకుంటే అంటే 2 గుడ్లల్లో మనకి 10 గ్రాములు ఫ్యాట్ వస్తుంది, 10 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. అదే 10 గుడ్లు తీసుకున్నాం అనుకోండి, 10 గుడ్లు తీసుకుంటే 50 గ్రాముల ఫ్యాట్ వస్తుంది, 50 గ్రాములు ప్రోటీన్ వస్తుంది అనమాట. అంటే మనము చాలా ఎక్కువ ఎగ్స్ తినాల్సి వస్తుంది. బయట నుంచి ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే, నేను శాకాహారిని కాబట్టి నేను కొబ్బరి నూనె తీసుకోవడం ద్వారా ఇతరత్ర క్యాలరీస్ కవర్ చేస్తాను. నేను డైలీ 100 ml కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను కాబట్టి నాకు దాదాపు 800 క్యాలరీసు 100 ml కోకోనట్ ఆయిల్ నుంచి వస్తాయన్నమాట. అట్లా సో మిగిలిన 700 క్యాలరీస్ని నేను ఎగ్స్ ద్వారా, ఎగ్లో ఉండే ఫ్యాటు ఒక 5 ఎగ్స్ తిన్నాను అనుకోండి, అక్కడ 350 క్యాలరీస్ వస్తాయి. మందులో కూడా కొంచెం నట్స్ అవి తీసుకుంటే మేనేజ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ బయట నుంచి ఫ్యాట్ తీసుకోవాలనే కాదు, మనకి కార్బోహైడ్రేట్స్ని కింద నుంచి పైకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి రోజుకు ఒక 20-30 గ్రాములు 20 గ్రాములు కార్బోహైడ్రేట్ పెట్టుకొని, ఈ లిమిట్ రకరకాల డాక్టర్లు రకరకాలు ఉన్నాయన్నమాట. 12 నుంచి 50 గ్రాముల వరకు చెప్తారు. అయితే 20 గ్రాములు పెట్టుకోండి, ఎందుకంటే జాసన్ ఫంగ్ లిమిట్ 20 గ్రాములు ఉంది, అట్కిన్స్ 15 గ్రాములు ఉంది, అలెన్ డేవిస్ 12 గ్రాములు ఉంది. అయితే ఈ 20 గ్రాములు కార్బోహైడ్రేటు అంటే 4 చొప్పున 80 క్యాలరీస్ వస్తాయి. పోనీ మీరు రౌండ్ ఫిగర్ 100 క్యాలరీస్ కార్బోహైడ్రేట్ పెట్టుకోండి. తర్వాత ఒక 60 నుంచి 70 గ్రాములు ప్రోటీన్ పెట్టుకోండి. అంటే ఒక 70 గ్రాములు ప్రోటీన్ పెట్టుకుంటే, లేదా 60 గ్రాములు పెట్టుకోండి, 60-70 గ్రాముల మధ్యలో ఏదైనా ప్రోటీన్ పెట్టుకుంటే 250 నుంచి క్యాలరీస్ 260 క్యాలరీస్. అంటే కార్బ్ నుంచి 100 క్యాలరీస్, ఒక 250 గ్రాములు 60-70 గ్రాములు ప్రోటీన్ నుంచి 4 క్యాలరీలు 1 గ్రాముకి వస్తాయి. కాబట్టి 250 నుంచి 300 క్యాలరీస్ ప్రోటీన్ పెట్టుకోండి, అంటే 400 క్యాలరీస్ అయిపోయాయి. మిగిలిన 1000 క్యాలరీస్ మీకు ఫ్యాట్ నుంచి రావాలి. అంటే ఆ రకంగా మీరు కొబ్బరి నూనె తాగుతారా, నెయ్యి తాగుతారా, తాగరా అనేది సంబంధం లేదు. మీరు ఇతరత్ర ఫ్యాటు మీరు ఒక మామూలుగా అంటే బరువు తగ్గాల్సిన అవసరం లేని వారికి ఇంకొక 1000 క్యాలరీస్ ఫ్యాటు ఆహారం ద్వారా తీసుకోండి, లేదా బయట నుంచి అయినా ఇవ్వచ్చు. ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదనమాట. ఈ ప్రకారము డైట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది జనరల్ కీటో డైట్. ఈ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వాళ్ళ బరువుని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి రకరకాల క్యాలిక్యులేషన్స్ మారుతుంటాయి. ఇది పెద్ద సమస్య ఏం కాదనమాట. సో ఈ రకంగా మీరు రెగ్యులర్ ఫుడ్ కాకుండా, అంటే ఈవెన్ ఈ లిమిట్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ అవన్నీ అంటే కేవలము ఒక 10 గ్రాముల అన్నం తింటే అందులో ఒక ముద్ద అన్నంలో 20 క్యాలరీస్ ఉంటాయి. సో అంటే కీటో డైట్ బాగా నాలెడ్జ్ ఉంటే రోజు ఒక ముద్ద అన్నం తిని, 2 ముద్దల అన్నం తిని కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. అట్లా అది మనం ఆగలేం కాబట్టి, అది అడిక్షన్ కాబట్టి మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం అనమాట. అది కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ బ్యాండ్స్ అంటే ట్రైగ్లిజరైడ్ బ్యాండ్స్, మళ్ళీ లాంగ్ చైన్, మీడియం చైన్, షార్ట్ చైన్ ఫ్యాట్స్, ఇదంతా గొడవ ఉంటుంది. కాబట్టి మనం రైస్, చపాతీలు ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ చెప్పమన్నమాట. సో ఈ రకంగా
కార్బు, ప్రోటీను, ఫ్యాట్ చూసుకుంటే మీరు బయట నుంచి ఇచ్చినా, ఆహారంలో ఇచ్చినా, ఎట్లా ఇచ్చినా తేడా లేదు. ఓకే. థ్యాంక్ యూ.